గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమైన చక్రవర్తులు ఎవరున్నారు, అలానే వాళ్ళ పరిపాలన కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటనలు ఏమున్నాయి చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. నేను మీకు చెప్తాను, హైలైట్ చేస్తాను. ఆ పాయింట్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో కాబట్టి ఇంపార్టెంట్ రోల్స్ అనమాట. గుప్త సామ్రాజ్యంలో ముఖ్యమైన పాలకులు. సో ఎటువంటి ముఖ్యమైన పాలకులు అంటే గుప్త సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాలకులు అంటే రాజులు అనమాట. ఎటువంటి రాజులు పరిపాలించారనే చూద్దాం. సో మొట్టమొదటి రాజు వచ్చేసి చంద్రగుప్త, మొదటి చంద్రగుప్తుడు అంటారు. సో చంద్రగుప్తుడు, సో ఈయనే మొదటి చంద్రగుప్తుడు అంటారు, ఎందుకంటే రెండవ చంద్రగుప్తుడు కూడా ఉంటాడు కాబట్టి. సో మొదటి చంద్రగుప్తుడు అనమాట. ఈయన 319 నుంచి 334 CE వరకు పరిపాలించాడు. సో గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే మనకి ఇక్కడ ప్రధానమైన అంశం వచ్చేసి ఇతను ఏమంటారంటే యాక్చువల్ ఫౌండర్ ఆఫ్ ది ఎంపైర్ అంటారు, అంటే సామ్రాజ్య స్థాపకుడు అంటారు. సామ్రాజ్య స్థాపకుడు అని చెప్పేసి పిలుస్తారు ఎవరిని, మొదటి చంద్రగుప్తుడిని. కానీ ఇక్కడ వంశస్థాపకుడు ఎవరు, గుప్తుల యొక్క వంశస్థాపకుడు డిఫరెంట్ అనమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వంశస్థాపకుడు వచ్చేసి ఎవరంటే శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడు సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే మొదటి చంద్రగుప్తుడు. అంటే ఈయన కాలంలో మొదలైంది, కానీ ఆ సామ్రాజ్యాన్ని ఒక ప్రొసీజర్గా పెద్దగా మొత్తం తీసుకొచ్చింది ఎవరంటే పెద్ద మొత్తంలో చంద్రగుప్తుడు అనమాట. అందువల్ల రియల్ ఫౌండర్ ఆఫ్ ది గుప్తా ఎంపైర్ అని చెప్పేసి మొదటి చంద్రగుప్తుని పిలుస్తారు. సో అర్థమైందా? అయితే చంద్రగుప్త వనని ఫస్ట్ అనమాట. గుప్తుల వంశంలో మొట్టమొదటిసారిగా మహారాజాధిరాజా అని చెప్పేసి పిలిచింది ఎవరంటే ఇక్కడ వచ్చేసి మొదటి చంద్రగుప్తుడిని. కాబట్టి ఆయన బిరుదు వచ్చేసి మహారాజాధిరాజా, మహారాజాధిరాజా. కాబట్టి గుప్తుల పాలనలో మొత్తం గుప్త రాజుల్లో మహారాజాధిరాజా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఎవరిని పిలిచారంటే మొదటి చంద్రగుప్తుడిని. మొదటి చంద్రగుప్తుడిని మహారాజాధిరాజా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా పిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈయన ఎవరిని మేనేజ్ చేసుకున్నాడంటే లిచ్చావి ప్రిన్సెస్ అనమాట. కుమారదేవిని పెళ్లి చేసుకున్నాడు. కుమారదేవి అనే ఆమెని పెళ్లి చేసుకుంటాడు ఎవరు, మొదటి చంద్రగుప్తుడు. సో కుమారదేవి ఈమె ఎవరంటే లిచ్చావి. సో లిచ్చావి యువరాణి అనమాట. సో లిచ్చావి అనే ఒక సామ్రాజ్యం ఉంటుంది, వంశం అనమాట. ఇది లిచ్చావి అని చెప్పేసి ఒక వంశం ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యువరాణిని ఈ మన మొదటి చంద్రగుప్తుడు, సో మొదటి చంద్రగుప్తుడు పెళ్లి చేసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. సో కుమారదేవిని వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు మీదుగానే కొన్ని కాయిన్స్ కూడా తీసుకొస్తాడు. కుమారదేవి కాయిన్స్ అని కొన్ని నాణ్యాలు కూడా ముద్రించాడు అప్పట్లో. ఎవరు, మొదటి చంద్రగుప్తుడు. భార్య పేరు మీదుగానే కొన్ని కుమారదేవి కాయిన్స్ అనేవి కూడా తీసుకొచ్చాడు అప్పట్లో. నెక్స్ట్ ఈయన కాలంలో సామ్రాజ్యం అంటే మొదటి చంద్రగుప్తుడు పరిపాలించేటప్పుడు ఈయన యొక్క రాజ్యం అనేది ఏ ప్రాంతాలు ఉన్నదంటే సౌత్ బీహారు, జార్ఖండ్, పార్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ అంటే సాకేత, ప్రయాగరాజు. మనకి దక్షిణ బీహారు, సో దక్షిణంలో ఉన్నటువంటి బీహార్ ప్రాంతము, తర్వాత జార్ఖండ్, ఇప్పుడు జార్ఖండ్ ఉంది కదా, మొత్తం జార్ఖండ్ ప్రాంతం అంతా, మళ్ళీ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ అనమాట. అంటే మనకి తూర్పు ఉత్తరప్రదేశ్ అంటే ప్రయాగరాజు, అలహాబాదు, అయోధ్య ఉన్నాయి కదా, ఈ ప్రాంతాల వరకే గుప్త సామ్రాజ్యం ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ వరకు, పాకిస్తాన్ వరకు, సౌత్ ఇండియా వరకు లేదప్పుడు. అంటే ఈయనే కదా మొట్టమొదటి చక్రవర్తి, ముఖ్యమైన పాలకుడు. ఈయనున్నప్పుడు ఆ ప్రాంతానికే పరిమితమై ఉన్నది గుప్త సామ్రాజ్యం అనేది. తర్వాత వీళ్ళ కొడుకు సముద్రగుప్తుడు వచ్చిన తర్వాత రాజ్యాన్ని విస్తరించాడు. అటు ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఇటు సౌత్ ఇండియా వరకు విస్తరించాడు. సో అర్థమైందా? ఈ విధంగా మొదటి చంద్రగుప్తుడి కాలంలో ఇటువంటి ప్రధానమైన సంఘటనలు ఏవేంటివి, ఒకటి లిచ్చావి యువరాన్ని పెళ్లి చేసుకుంటాడు. మొట్టమొదటిసారిగా గుప్తుల పాలకులని మహారాజాలను పిలిచింది ఈయనే అనమాట. అర్థమైందా? కాబట్టి ఇతన్నే రియల్ ఫౌండర్ ఆఫ్ ది ఎంపైర్ అంటారు. సో ఈయన కాలంలో సామ్రాజ్యంలో సౌత్ బీహారు, జార్ఖండ్, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలనే ఉండేవన్నమాట సామ్రాజ్యంలో. సో అర్థమైందా? ఈ పాయింట్ ఇంపార్టెంట్. లిచ్చావి ప్రిన్సెస్ కుమారదేవి, కుమారదేవిని వివాహం చేసుకుంటాడు ఎవరు, మొదటి చంద్రగుప్తుడు. సో అంతవరకు క్లియర్ కదా? తర్వాత ఈయన కాలంలో చూసుకుంటే మనకి బిగినింగ్ ఆఫ్ ది ఈజ్ యాక్సెషన్ అబౌట్ ది ఏడి సిఈ అంటాం కదా మనం. ఇప్పుడు సిఈ 320 మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ ది గుప్తా సంవత్. అంటే గుప్తా సాంవత్ ఎరా అనే దాన్ని తీసుకొస్తాడు. గుప్తా సాంవత్ అంటే యుగం అనమాట. గుప్తా సాంవత్ యుగాన్ని తీసుకొస్తాడు, ఎందుకంటే గుప్తులు పరిపాలిస్తున్నారు. సో గుప్త సామ్రాజ్యం వచ్చింది కాబట్టి గుప్తా సాంవత్ యుగం అనమాట. అంటే భారతదేశ చరిత్రలో గుప్తుల యుగం మొదలైంది అనడానికి ఒక యుగం లాంటి ఎరా లాంటి దాన్ని తీసుకొచ్చాడు ఎవరు, మొదటి చంద్రగుప్తుడు. అలానే ఫస్ట్ ఇన్ గుప్తాసు హూ ఇష్యూడ్ గోల్డ్ కాయిన్స్ దినారాసు బీరింగ్ ది ఫిగర్స్ ఆఫ్ కుమారదేవి అంటే చంద్రగుప్త. ఈయన మొట్టమొదటిసారి బంగారు నాణ్యాలు తీసుకొచ్చినటువంటి మొదటి గుప్తరాజు. బంగారు నాణ్యాలు, సో బంగారు నాణ్యాలు తీసుకొచ్చాడు. ఎవరి పేరు మీద కంటే వాళ్ళ యొక్క భార్య అయినటువంటి కుమారదేవి. ఇందాక మనం చెప్పుకున్నాడు కుమారదేవి, ఆయన చంద్రగుప్తుడు. వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు కదా.
సో వీళ్ళ పేర్ల మీదుగా నాణాలు తీసుకొచ్చారు. చంద్రగుప్తుడు కుమారదేవి పేరు మీదుగా బంగారు నాణాలు, అప్పట్లో బంగారు నాణాలు అనేది దినారాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో దినారాలు మనకి ఈజిప్ట్ ప్రాంతం నుంచి వచ్చామన్నమాట ఇలాంటివి. కానీ వీళ్ళు కూడా నాణాలు తయారు చేశారు, గుప్తులు కూడా నాణాలు, బంగారు నాణాలు తయారు చేశారనమాట. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ కనిపిస్తుందా? ఇక్కడ ఉండే అతను, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మనిషి, సో ఇది తల అనమాట, సో ఈ చేతులు ఖడ్గము, సో ఇలా ఉందన్నమాట, ఇలా ఉంది కదా. సో ఇతను వచ్చేసి ఎవరంటే చంద్రగుప్తుడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఈమె వచ్చేసి కుమారదేవి, చూడండి ఇక్కడ జడగోడు ఉంది. సో ఈమె వచ్చేసి కుమారదేవి అనమాట. సో అర్థమైందా? ఈమె కుమారదేవి. కాబట్టి బంగారు నాణ్యాల మీద ఇద్దరు ఉండేదన్నమాట. చంద్రగుప్తుడు తన యొక్క సతీమైనటువంటి కుమారదేవి యొక్క బొమ్మలు కూడా ఉండేవి. రెండు కూడా ఈ యొక్క బంగారు నాణ్యాల మీద ఉండేదన్నమాట. సో కాబట్టి గుప్తుల వంశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలు ముద్రించింది ఎవరంటే చంద్రగుప్తుడు అనమాట. అయితే ఇక్కడ మీకు ప్రధానమైన అంశం, సో ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈ బంగారు నాణ్యాలు, సో బంగారు నాణ్యాలకు సంబంధించి మనం చూస్తే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట. సో నోట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో గోల్డ్ కాయిన్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేది మనం ఇక్కడ చూద్దాం. సో గోల్డ్ కాయిన్స్ గురించి, గోల్డ్ కాయిన్స్లో అసలు మన భారతదేశంలో బంగారు నాణ్యాన్ని పరిచయం చేసింది ఎవరు అంటే, నాణ్యాలని ఎగ్జాక్ట్గా నాణ్యాలలాగా ముద్రించి తీసుకొచ్చింది ఎవరంటే మొట్టమొదటిసారి ఇండో గ్రీకులు. కాబట్టి గోల్డ్ కాయిన్స్ మొట్టమొదటిసారిగా భారతదేశానికి పరిచయం చేసింది ఎవరంటే ఇండో గ్రీకులు. సో ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇండో గ్రీకులు పరిచయం చేశారు. అయితే లార్జ్ సైజులో తీసుకొచ్చిన డైనస్టీ అంటే పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ తీసుకొచ్చింది ఎవరంటే గుప్తులు అనమాట. అంటే ఒక రాజవంశము ఎక్కువ బంగారు నాణాలు తీసుకొచ్చింది ఎవరంటే గుప్తులు తీసుకొచ్చిన బంగారు నాణాలు ఎవరు కూడా తీసుకురాలేదు అనమాట. అంత పెద్ద మొత్తంలో వీళ్ళు బంగారు నాణాలు ముద్రించారు. అప్పట్లో బంగారు నాణాలు తయారు చేశారు ఎవరు? గుప్తులు. అయితే ఇండివిజువల్ కింగ్ అనమాట. ఒకే ఒక రాజు ఎక్కువ బంగారు నాణాలు తీసుకొచ్చింది ఎవరంటే కనిష్కుడు. గుప్తుల కంటే ముందుంటాడు కనిష్కుడు. సో కనిష్కుడు ఒకే ఒక కింగ్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు, ఇంపార్టెంట్. కనిష్కుడు ఒకే ఒక రాజు చాలా పెద్ద మొత్తంలో తీసుకొచ్చాడు బంగారు నాణాలు. ఇండివిజువల్ కింగ్ అనమాట, డైనస్టీ కాదు. కాబట్టి బంగారు నాణాలు పరిచయం చేసింది ఇండో గ్రీకులు మన భారతదేశానికి. ఒక ఎక్కువ పెద్ద మొత్తం తీసుకొచ్చిన రాజవంశం సామ్రాజ్యం వచ్చేసి గుప్తులు. అలానే ఒకే ఒక ఇండివిజువల్ కింగ్ ఎక్కువ బంగారాలు తీసుకొచ్చింది కనిష్కుడు అనమాట. సో అందుకే పాకిస్తాన్లో ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. కనిష్కుడు ఒక నిధి ఎక్కడుంది, అంత పెద్ద గోల్డ్ కాయిన్స్ ఏమయ్యాయని చెప్పేసి చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా, ఏది కనిష్కుడికి సంబంధించిన నిధి కోసం. అర్థమైందా? కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా మొదటి చంద్రగుప్తుడికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు, ఆయన కాలంలో జరిగిన అంశాలు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, కుమారదేవి టైప్ ఆఫ్ కాయిన్స్, కుమారదేవి నాణ్యాలు, వీటిని ఎవరు పిలుస్తారంటే కుమారదేవి టైప్ ఆఫ్ కాయిన్స్ అంటే కుమారదేవి నాణ్యాలు అంటారు. చంద్రగుప్త నాణ్యాలు అన్నారు. కుమారదేవి టైప్ ఆఫ్ కాయిన్స్ అనేది ఎవరు తీసుకొచ్చారంటే మొదటి చంద్రగుప్తుడు తీసుకొచ్చాడు. సో క్లియరా? ఇది ఓవరాల్గా మొదటి చంద్రగుప్తుడికి సంబంధించినటువంటి ప్రధానమైన సంఘటనలు. సో నెక్స్ట్ పాలకుడు సముద్రగుప్తుడు అనమాట. మొదటి చంద్రగుప్తుడి యొక్క కొడుకు అయినటువంటి సముద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించాడు. అప్పట్లో రాచరికం కాబట్టి వారసత్వంగా వచ్చేది, హెరిడిటరీ. అయితే సముద్రగుప్తుడు చాలా పవర్ఫుల్ కింగ్, గుప్త సామ్రాజ్యంలోనే అత్యంత శక్తివంతమైన వాడు. అలానే మన భారతదేశ చరిత్రలో అశోకుడు తర్వాత అంత గొప్ప రాజు ఎవరంటే సముద్రగుప్తుడే అనమాట. సో ఎందుకు చూద్దాం. కాబట్టి నెక్స్ట్ రాజు వచ్చేసి సముద్రగుప్తుడు. సో సముద్రగుప్తుడు 335 నుంచి 388 సిఈ అనమాట. ఇప్పుడు ఏడీ కాదు, సిఈ, కామన్ ఎరా. సో కామన్ ఎరా వరకు పరిపాలించాడు. ఈయన గురించి ప్రధానంగా ఎక్కడుందంటే ప్రయాగ ప్రశస్తి అని ఒకటి ఉంటుంది. ప్రయాగ ప్రశస్తి. సో ప్రయాగరాజ్ అంటే ఏంటి? అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అన్న ప్రయాగ ప్రశస్తి అన్న ఒకటే. ప్రయాగ ప్రశస్తి. సో ప్రయాగ ప్రశస్తి అంటే ఏంటంటే ఒక శాసనం అనమాట. ఇది ఒక శాసనాన్ని వేయించారు ఆ కాలంలో. ఏది సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి ఒక పెద్ద శాసనాన్ని వేయించారు, ఇనుప స్తంభం లాంటి దాని మీద. ఆ ప్రయాగ ప్రశస్తిలో ఉందన్నమాట సముద్రగుప్తుడికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు, ఆయన పరిపాలన విధానము, ఆయన ఎటువంటి రాజ్యాల మీద గెలిచాడు, నార్త్ ఇండియాలో ఎన్ని రాజ్యాలు గెలిచాడు, సౌత్ ఇండియాలో ఎన్ని రాజ్యాల మీద జయించాడు అనేది కూడా మొత్తం అందులో ఉందన్నమాట. కాబట్టి సముద్రగుప్తుడికి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారం ఏదైనా ఉందా అంటే అది అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే ప్రయాగ ప్రశస్తి అని పిలుస్తారనమాట. సో ఇక్కడ మనం చూస్తే అడ్వెంట్ ఫాలో అవుతుంది వైష్ణవిజం. ఈయన వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యేవాడు. ఎంతగా అంటే చాలా భక్తుడు అనమాట. వైష్ణవ మతాన్ని చాలా గొప్పగా పాటించేవాడు. ప్యాటర్న్ ఆఫ్ ది గ్రేట్ బుద్ధిస్ట్ స్కాలర్ వసుబంధు.
ఈయన వైష్ణవ మతాన్ని పాటించేవాడు, అంటే వైష్ణవేట్ అనమాట, విష్ణువుని పూజించేవాడు ఎక్కువగా. ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి సముద్రగుప్తుడు అనమాట, సముద్రగుప్తుడు. అయితే ఈయన వైష్ణవ మతాన్ని పాటించేవాడు, అలానే బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించాడు. అలా అని చెప్పేసి బౌద్ధ మతాన్ని విస్మరించలేదు. ఈయన ఆస్థానంలో వసుబంధు అని ఒక మేధావి, వసుబంధు అనే కవి కూడా బౌద్ధ పోయిట్ ఉన్నాడు అనమాట. వసుబంధు ఇతను ఎవరంటే బౌద్ధ మేధావి, ఎలా అని అనుకోండి. సో మనకి కవి అంటాం కదా, ఇట్లా స్కాలర్ అనమాట. సో స్కాలరు ఇలా ఉండేవాడు అనమాట. వసుబంధు అని ఒక బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కవి కూడా ఈయన ఆస్థానంలో ఉండేవాడు. అంటే ఈయన హిందూ మతాన్ని పాటించినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. తర్వాత చూడండి, సముద్రగుప్తాస్ పాలసీ ఆన్ ది సౌత్ ఇండియా వాజ్ డిఫరెంట్. అంటే ఈయన దక్షిణ భారతదేశంలో చాలా శక్తివంతమైనటువంటి రాజులను ఓడించాడు. దక్షిణ భారతదేశంలో గెలిచాడు బట్ నాట్ అనయాక్స్డ్ అనమాట. సో నాట్ అనయాక్స్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈయన గెలిచాడు, దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసి 12 రాజ్యాల మీద గెలుస్తాడు, కానీ చిన్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోడు. గెలిచి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకే ఇచ్చి వెళ్ళిపోతాడు. అంటే నేను గెలిచాను, ఇట్స్ దట్స్ ఎనఫ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అటువంటి గొప్ప రాజు ఎవరంటే సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశం మీద దండెత్తి మొత్తం రాజులను ఓడిస్తాడు. 12 రాజ్యాలను ఓడించి ఆయన కేవలం గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈయన యొక్క పాలసీ డిఫరెంట్గా ఉంటుంది. ఆయన యొక్క విధానం, దండయాత్ర విధానం అనేది సౌత్ ఇండియా వైపు, సౌత్లో డిఫరెంట్గా ఉండేది. మళ్ళీ నార్త్ ఇండియాలో మాత్రం ఆయన గెలిచిన ప్రాంతాలన్నీ కూడా గుప్త సామ్రాజ్యంలో కలిపాడు. సముద్రగుప్తుడు ఎక్కడో మనకి పాటలీపుత్ర మగధ ప్రాంతం నుంచి బయలుదేరి కాంచీపురం వరకు, ఎక్కడ తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురం వరకు వస్తాడు. సో మనం ఒకసారి ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎక్కడో ఇక్కడి నుంచి బయలుదేరి ఇంతవరకు వచ్చాడు. ఇంతవరకు అన్ని ప్రాంతాలు గెలుస్తూ వచ్చాడు. కానీ దక్షిణ భారతదేశం, సో మన సదరన్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతాల మీద గెలిచి ఆ రాజ్యాన్ని తిరిగి వాళ్ళకే ఇచ్చి వెళ్ళిపోతాడు సముద్రగుప్తుడు. సో అర్థమైందా? ఇలా తర్వాత చూడండి, ఈ సముద్రగుప్తుడు వచ్చేసి 100 యుద్ధాలు గెలుస్తాడు. సో 100 యుద్ధాలు గెలిచిన వీరుడు మన భారతదేశ చరిత్రలో ఎవరెవరంటే మొట్టమొదటి కింగ్ ఎవరంటే సముద్రగుప్తుడు. 100 యుద్ధాలు గెలిచిన వీరుడు ఎవరంటే సముద్రగుప్తుడు. అందుకే ఆయన్ని సమరశత అని పిలుస్తారు. సమరశత అని చెప్పేసి ఇంకో టైటిల్ ఉంటుంది, సమరశత. ఏంటి? సమరశత అంటే 100 యుద్ధాలు గెలిచిన వీరుడు అని చెప్పేసి అర్థం. 100 యుద్ధాలు గెలిచిన వీరుడు అని చెప్పేసి అర్థం అనమాట సమరశత అంటే. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఆయన ఒంటి మొత్తం, ఆయన దేహం మొత్తం గాయాలే ఉంటాయి. యుద్ధంలో ఆ విధంగా వీరుడు అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఆయన శరీరం అంతా కూడా ఇక్కడంతా కూడా తెగిపడి ఉంటుంది అనమాట. చర్మం అంతా కూడా మొత్తం గాయాలే ఉంటాయి, శరీరం అంతా కూడా. ఎందుకంటే అంత గొప్ప వీరుడు అనమాట. సముద్రగుప్తుడు వస్తున్నాడంటే శత్రు రాజ్యాలు, పొరుగు రాజ్యాలకి చెమట్లు పట్టేవి సైనికులకి. అటువంటి ఆర్మీని తయారు చేశాడు సముద్రగుప్తుడు. ఎక్కడ ఆయనకి ఓటమంటూ లేదనమాట. సముద్రగుప్తుడికి ఓటమే లేదు. 100 యుద్ధాలు వరుసగా గెలిచాడు. అంత గొప్ప వీరుడు సముద్రగుప్తుడు. అర్థమైందా? సో ఇలా అందుకే ఆయన పెర్ఫార్మ్డ్ అశ్వమేధ యజ్ఞ. ఈ ఇష్యూడ్ గోల్డ్ అంటే సిల్వర్ కాయిన్స్ అది అశ్వమేధ కాయిన్స్. ఈయన ఏం చేశారంటే అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగం చేసి అశ్వమేధ నాణ్యాలు అనేవి తీసుకొచ్చాడు అనమాట. అశ్వమేధ నాణ్యాలు ఎందుకంటే ఆయన అశ్వమేధ యాగం చేసి దానికి గుర్తుగా అశ్వమేధ నాణ్యాల్ని ముద్రించాడు అనమాట. సో అర్థమైన గోల్డ్ కాయిన్స్ని ముద్రించాడు ఎవరు? సముద్రగుప్తుడు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా సముద్రగుప్తుడికి సంబంధించిన బేసిక్ థింగ్స్ అన్నీ కూడా. తర్వాత సముద్రగుప్తుడికి సంబంధించి మనకి ప్రధానమైన అంశం ఏంటంటే ప్రయాగ ప్రశస్తి అనమాట. ప్రయాగ ప్రశస్తి లేదా అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటారు దీన్ని. ప్రయాగ ప్రశస్తి అంటే ఆయన గురించి పొగడ్డం అనమాట. ప్రశస్తి లేదా అలహాబాదు అంటే అప్పట్లో అలహాబాదుని ఎవరు పిలిచేవాళ్ళు అంటే ప్రయాగరాజ్ అని పిలిచేవాళ్ళు. అందుకే మళ్ళీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మార్చింది పేరు, స్తంభ శాసనం అంటారు, అలహాబాద్ స్తంభ శాసనం. ఏంటి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇమేజ్లో ఇదే అనమాట. ప్రయాగరాజు ఇలా స్తంభం ఉంటుంది, ఒక పెద్ద స్తంభం. ఈ స్తంభం మీద చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి అనమాట. ఆ లెటర్స్లో ఆయన గురించి ఉంది. సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి అన్నిటి గురించి అందులో ప్రస్తావించారు. ఇప్పుడు మనం అసలు ఏంటి సముద్రగుప్తుడికి సంబంధించినటువంటి ఈ ప్రయాగ ప్రశస్తి అంటే ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీన్ని ఎవరు కంపోజ్ చేశారంటే సముద్రగుప్తుడి యొక్క ఆస్థాన కవి. సముద్రగుప్తుడికి ఒక ఆస్థాన కవి ఉంటాడు, ఆయన హరిసేనుడు.
సముద్రగుప్తుడి యొక్క విజయాల్లో కీలక పాత్ర వహించింది ఇతనే అనమాట, హరిసేనుడు. సో ఇతను ఎవరంటే ఈ సముద్రగుప్తుడి యొక్క ఆస్థాన కవి. సో ఆస్థాన కవి ఈయన రాశాడు ఏ భాషలో అంటే సంస్కృతంలో. సంస్కృతం, గుప్తుడి యొక్క రాజభాష సంస్కృతం, సాంస్క్రిట్లో. ఈ సంస్కృత భాషలో ఆ యొక్క ప్రయోగ ప్రశస్తిని రాసింది ఎవరంటే హరిసేనుడు. ఈ హరిసేనుడు ఎవరంటే సముద్రగుప్తుడి యొక్క ఆస్థాన కవి. సముద్రగుప్తుడి యొక్క ఆస్థాన కవే ఈ హరిసేనుడు. ఆయన సంస్కృతంలో ఈ యొక్క శాస్త్రాన్ని రాశాడు. అయితే ఇందులో ఏముంది, ప్రయోగ ప్రశస్తి ప్రకారం ఏముందంటే సముద్రగుప్త కాంకర్డ్ 8 కింగ్స్ ఆఫ్ ఆర్యవర్త. సో ఆర్యవర్త అంటే నార్త్ ఇండియా అనమాట. సో నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం. ఉత్తర భారతదేశంలో 8 రాజ్యాలను గెలిచాడు. సో 8 రాజ్యాలను గెలిచాడు అనమాట. 8 రాజ్యాల మీద దండయాత్ర చేసి గెలిచాడు. ఈ రాజ్యాల మొత్తాన్ని కూడా గుప్త సామ్రాజ్యంలో కలిపాడు మళ్ళీ. సో గుప్తా ఎంపైర్లో కలిపాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సముద్రగుప్తుడికి సంబంధించి. ఆయన ఈ ప్రయోగ ప్రశస్తిలో ఉత్తర భారతదేశం మీద దండెత్తి 8 రాజ్యాలను ఓడించి వాళ్ళ మీద విజయకేతనం ఎగరవేసి ఆ రాజ్యాల సంస్థానం మొత్తాన్ని, అంటే ఆ టెరిటరీ మొత్తాన్ని, భూభాగాన్ని గుప్త సామ్రాజ్యంలో కలిపాడు. అంటే రాజ్య విస్తరణ చేశాడు. ఇది ఉత్తర భారతదేశంలో జరిగింది. ఆర్యవర్త అంటే ఉత్తర భారతదేశంలో గంగానది పరివాహక ప్రాంతాలు మొత్తం. కానీ సౌత్ ఇండియా మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సముద్రగుప్తుడి యొక్క ఎక్స్పిడిషన్, దండయాత్ర. ఇక్కడ చూడండి, ఈయన ఇదే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ప్రకారము సౌత్ ఇండియా మీద కూడా దండయాత్ర చేశాడు. ఏది, దక్షిణ భారతదేశం. సో దక్షిణ భారత మీద కూడా దండయాత్ర చేశాడు. ఈ దక్షిణ పదం మీద, ఈ దక్షిణ పదం అప్పట్లో ఎవరు పిలిచేవాడు అంటే దక్షిణ పదం అని పిలిచేవాళ్ళు. సో దక్షిణ పద అని చెప్పేసి పిలిచేవాళ్ళు. 12 మంది రాజ్యాల మీద 12 మంది రాజులను ఓడించాడు. సో 12 మంది రాజులను ఓడించాడు. కానీ ఆ ప్రాంతాన్ని ఆయన కలుపుకోలేదు. ఇదే డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మనకి సముద్రగుప్తుడికి సంబంధించి 2 పాలసీలు ఉంటాయి ఆయన దండయాత్రలు చేసిన విధానాలు. ఒక పాలసీ వచ్చేసి ఉత్తర భారతదేశం మీద దండెత్తాడు. ఉత్తర భారతదేశం మీద దండెత్తి 8 రాజ్యాల మీద జయించి 8 రాజ్యాలను ఓడించి ఆ రాజ్యంలో ఉండే భూభాగాన్ని మొత్తాన్ని గుప్త సామ్రాజ్యంలో కలిపాడు. ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి దండయాత్ర, ఎక్స్పిడిషన్. ఇప్పుడు దక్షిణ భారతదేశానికి సంబంధించింది. దక్షిణ భారతదేశం మీద దండెత్తి 12 రాజుల్ని, 12 రాజ్యాలను ఓడించాడు. కానీ 1 ఇంచు భూమి కూడా ఆయన కలుపుకోలేదన్నమాట. కానీ ఆ రాజ్యం మొత్తాన్ని మళ్ళీ వాళ్ళకే ఇచ్చాడు. వాళ్ళని ఓడించి వాళ్ళకే ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట సముద్రగుప్తుడు. కాబట్టి ఇలా 2 పాలసీలు ఉండేవి సముద్రగుప్తుడికి సంబంధించి. ఈ 2 విధానాలకు సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారం ఏదైనా ఉందా అంటే అదే ఈ యొక్క అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనమాట. అలహాబాద్ స్తంభ శాసనం అనేది దానికి ప్రధానమైన ఆధారం. అది రాసింది ఎవరంటే ఆయన ఆస్థానికమైనటువంటి హరిసేనుడు. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఇదంతా కూడా ఈ యొక్క ప్రయోగ ప్రశస్తిలో ఉందన్నమాట, ప్రయోగ ప్రశస్తిలో ఉంది. సో ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఈయనకి సంబంధించి సముద్రగుప్తుడి యొక్క బిరుదు వచ్చేసారంటే కవిరాజా. ఈయన గ్రేట్ పొయిట్ అనమాట, కవిరాజా. సో కవిరాజా అనేది టైటిల్, ఈయన యొక్క బిరుదు అనమాట. సో సముద్రగుప్తుడి యొక్క బిరుదు. ఎందుకంటే నాట్ ఓన్లీ కాంకరరు బట్ ఆల్సో గ్రేట్ పొయిట్, మ్యూజిషియన్, ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్. ఈయన ఒక కవి, సంగీతకారుడు. సో సంగీతకారుడు ఎవరు, సముద్రగుప్తుడు సంగీతకారుడు. అలానే గొప్ప నేర్చుకునే విధానం అనమాట. నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలని చెప్పేసి ఒక ఆసక్తికరం ఉన్నటువంటి, ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అర్థమైందా? అంటే కేవలం దండయాత్రలు చేసే రాజు మాత్రమే కాదు, గొప్ప కవి, గొప్ప సంగీత వాయిద్యుడు. అలానే ఈయన ఒక వీణ. సో వీణ వాయించేది, ఇమేజ్లో చూడండి, ఈయన వీణ. సో వీణని వాయించాడు అనమాట. కాబట్టి గుప్త వంశంలో ఏ రాజు వీణ వాయించాడు, వీణా ప్లేయర్ అంటే సముద్రగుప్తుడు అనమాట. ఈ సముద్రగుప్తుడు 100 యుద్ధాలు గెలిచాడు కదా. సో 100 యుద్ధాలు గెలిచినటువంటి వీరుడు సముద్రగుప్తుడు. ఇక్కడ కనిపించాడు సముద్రగుప్తుడు. ఈయన హరిసేనుడు, ఆయనకు పొయిట్ హరిసేనుడు అని చెప్పాక ఇందాక, ఆస్థాన కవి. ఈయన హరిసేనుడు, ఈయన వచ్చే సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు వీణ వాయించేవాడు అప్పట్లో, వీణ ప్లేయర్ అనమాట. అందువల్ల 100 యుద్ధాలు గెలిచాడు కాబట్టి ఇతన్ని నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎవరు పిలిచారంటే విన్సెంట్ స్మిత్ అనమాట. చరిత్రకాడైనటువంటి విన్సెంట్ స్మిత్ ఎవరు పిలిచాడు, నెపోలియన్ ఆఫ్ ఇండియా అన్నారు. భారత నెపోలియన్. సో ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి పిలిచాడు. కాబట్టి ఇండియన్ నెపోలియన్ అంటే ఏంటి, ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి ఎవరు పిలిచారంటే సముద్రగుప్తుడిని. అసలు ఇండియన్ నెపోలియన్ ఏంటి, నెపోలియన్ ఏ కాలానికి సంబంధించిన వాడు, సముద్రగుప్తుడు ఏ కాలానికి సంబంధించిన వాడు. అసలు ఆ నెపోలియన్నే పిలవాలి ఏమని, సముద్రగుప్త ఫ్రాన్స్ అని చెప్పేసి. సో చరిత్ర ఇలా ఉంటాయి.
నెపోలియన్ మొన్న 1700s ఉంటాడు, మనకి 1800s ఆ టైంలో. ఇతను ఎప్పుడో మనకి 500 BC 500 CE ఆ టైంలో ఉన్నాడు. సో 500 CE ముందే ఉన్నాడు. కాబట్టి మనము ఏమని ఈ యొక్క ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి విన్సెంట్ స్మిత్ ఎవరిని పిలిచారంటే ఇక్కడ సముద్రగుప్తుని పిలిచాడు, పోల్చాడు. ఎందుకంటే ఈయనకి ఓటమే లేదనమాట, నెపోలియన్ కూడా ఓటమే లేదని చెప్పేసి ఈ విధంగా పోల్చడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి ఎవరిని పిలిచారని కాదు, అది అందరికీ తెలుసు. ఎవరు పిలిచారంటే విన్సెంట్ స్మిత్ అనే అతను పిలిచాడు. నెక్స్ట్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షనే ధర్మ ప్రచార బంధు అని కూడా పిలుస్తారు. ఏది ఈ అలహాబాద్ ఇందా మనం చెప్పుకున్నాం కదా, ప్రయోగ ప్రశస్తి అని చెప్పుకున్నాం కదా, దాన్నే ఏమని పిలుస్తారంటే ధర్మ ప్రచార బంధు. సో ధర్మ ప్రచార బంధు అని చెప్పేసి పిలుస్తారు. సో ధర్మ ప్రచార బంధు అని చెప్పేసి దేన్ని పిలుస్తారంటే అలహాబాదు పిల్లర్ ఇన్స్క్రిప్షన్ని. సో అలహాబాదు పిల్లర్ ఇన్స్క్రిప్షన్ని ఎవరు పిలిచారంటే ధర్మ ప్రచార బంధు అని చెప్పేసి పిలిచారనమాట. అయితే ఇదే కాలంలో గేవ్ పర్మిషన్ టు కింగ్ శ్రీలంక మేఘవర్మ టు బిల్డ్ మానస్ట్రీ బుద్ధగయ. అంటే ఈ బుద్ధగయ ప్రాంతం అంతా కూడా బీహారు మగధ ఈ ప్రాంతం అంతా కూడా సముద్రగుప్తుడి యొక్క నియంత్రణలో ఉంది, ఆయన సామ్రాజ్యంలో ఉంది. అయితే ఈయన కాలంలో సముద్రగుప్తుడు పరిపాలించే కాలంలో శ్రీలంక రాజు అనమాట. శ్రీలంక రాజు ఎవరంటే శ్రీలంక ప్రాంతానికి సంబంధించినటువంటి రాజు అనమాట. సో ఆయన ఎవరంటే మేఘవర్మన్. సో మేఘవర్మన్ అనే రాజు అనుమతి అడుగుతాడు. సో అనుమతి ఇస్తాడు, ఈయనకి అనుమతి వస్తుందన్నమాట. సముద్రగుప్తుడు మేఘవర్మనికి అనుమతి ఇచ్చాడు. ఏమని? బుద్ధగయలో ఒక ఆశ్రమం నిర్మించుకోవచ్చు అని, బౌద్ధ ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. బౌద్ధ ఆశ్రమాన్ని ఎక్కడ నిర్మించారంటే బుద్ధగయ. సో బుద్ధగయలో మేము ఒక బౌద్ధ ఆశ్రమాన్ని నిర్మించుకుంటాము, మాకు అనుమతి కావాలని చెప్పేసి శ్రీలంక రాజు సముద్రగుప్తుడికి అనుమతి కోసం పంపించాడనమాట. సో ఒక ఉత్తరం పంపిస్తాడు, దాన్ని సముద్రగుప్తుడు యాక్సెప్ట్ చేస్తాడు, అనుమతిస్తాడు. సో నా రాజ్యంలో ఉన్నటువంటి బుద్ధగయలో మీరు బౌద్ధాశ్రమాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఈయన వైష్ణవుడు, హిందూ మతాన్ని పాటించాడు, అయినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించాడు. ఆయన ఆస్థానంలోనే వసుబంధు అనే ఒక బౌద్ధ కవి కూడా ఉండేవాడు. హరిశ్చంద్రుడితో పాటుగా వసుబంధు అనే బౌద్ధ కవి కూడా ఉండేవాడు. ఇలా అన్నమాట. ఈ విధంగా సముద్రగుప్తుడి యొక్క కాలంలో ఉన్నటువంటి పరిపాలనగా ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా చూసుకోండి. ఓకేనా?